ఇక ముఖ్యంగా చూసుకుంటే అంటే రాముడి విగ్రహం బాలరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించేటప్పుడు సంప్రోక్షణ కార్యక్రమాలకు సంబంధించి ఎలాంటి క్రతువులు జరుగుతాయి? మామూలుగా ఒక విగ్రహాన్ని ప్రతిష్టాపన చేయాలి అంటే ఒక విగ్రహాన్ని తయారు చేసిన తర్వాత తయారు చేసేటప్పుడు శిల్పి ఏం చేస్తాడు, ఆ సుత్త తీసుకొని మంచి ఆకారం రావడానికి కొట్టడము, ఒక అందంగా ఒక రూపు తెస్తాడు. ఎందుకు అంటే ఆ రూపు చూసినంత చేత మనము సాక్షాత్ ఒకటి విగ్రహాన్ని కాదు చూస్తున్నట్టుగా, సాక్షాత్తు ఆ రామచంద్రుల వారిని చూస్తున్నట్టుగా భావన కలగాలి అనేటువంటి ఉద్దేశంతో చాలా అందంగా చెక్కడం జరుగుతుంది. దానివల్ల కొన్ని దోషాలు ఏర్పడతాయి. ఆ దోష నివారణకు వాస్తు పర్యగ్నీకరణము అనేటువంటి క్రతువు చేస్తారు. ఆ తర్వాత ఇది మొత్తంగా 5 రోజుల క్రతువు. ఒక రోజున ఈ వాస్తు పర్యగ్నీకరణము, ఆ తర్వాత జలాదివాసము, ఆ తర్వాత ఘృతాదివాసము, గంధాదివాసము, మహాజలాభిషేకము, ఇవన్నీ కూడా చేసి మనకు నిర్ణయించబడినటువంటి ముహూర్తములో ఆ విగ్రహములో వేదమంత్రాల ఉచ్చారణతో ప్రాణశక్తిని, దైవశక్తిని ఆ విగ్రహములో నిముణీకృతం చేస్తారు. ఇది ఈ యొక్క ప్రతిష్టాపన యొక్క క్రతువు. ఆ కలశంలో ఉన్నటువంటి అక్షంతలనే మనకన్నింటినీ, మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి కూడా ఆ అక్షంతలు రామచంద్రుల వారి యొక్క అనుగ్రహం చేత మనందరికీ కూడా పంపబడినాయి. ముఖ్యంగా చూసుకుంటే ఈ బాలరాముడి విగ్రహం ప్రత్యేకంగా చెప్పాలంటే మత్స్య కూర్మ వరాహ అవతారంతో, అంటే 10 అవతారాలతో ఇప్పుడు బాలరాముడి విగ్రహం మనకి ప్రతిష్ఠ కాబోతోంది. దీని గురించి అయితే విష్ణుమూర్తి యొక్క అవతారాలు దశావతారాలు, అంటే 10 అవతారాలు ఎత్తినాడు అనమాట. అయితే ఆ విగ్రహం చూసినంత చేత మొత్తం ఆ అవతారాల యొక్క విశిష్టత చెప్పే విధంగా ఆ విగ్రహాన్ని తయారు చేయబడింది. మరి రామచంద్రుల వారు మానవ రూపం ఎత్తాడు కదా, దీని యొక్క అంతరార్థం ఏమిటయ్యా అంటే భగవంతుడైనటువంటి విష్ణుమూర్తి ఈ మానవ రూపం ఎత్తి మానవుడు ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా రాజ్యం యొక్క పాలన చేయాలి, తండ్రి యొక్క మాటను ఏ విధంగా పాటించాలి, సోదర భ్రాతృత్వం ఏ విధంగా ఉండాలి, ఏకపత్ని వ్రతుడుగా ఏ విధంగా ఉండాలి, ఇవన్నీ కూడా తెలపడానికే భగవంతుడు మానవ జన్మ ఎత్తి మానవుడు ఈ విధంగా ఉండాలి అనేటువంటి విషయాన్ని భగవంతుడు ఆచరించి మనకు ఆచరింపజేసేటట్టుగా చూపించి అలా చేశాడు. అయితే ఆ విగ్రహాన్ని చూసినంత చేత ఒక్కొక్క అవతారానికి ఒక్కొక్క విశిష్టత ఉన్నది కాబట్టి ఆ అవతారాలన్నిటినీ కూడా ఆ ప్రభలో చెక్కడం జరిగింది. ఆ అవతారం చూసినంత చేత కూర్మావతారం ఎందుకు ఎత్తినది, ఆ తర్వాత రాముని యొక్క అవతారం ఎందుకు వచ్చినది అనేటువంటి విషయాలన్నీ కూడా తెలపడానికి ఆ దశావతారాల యొక్క ప్రతిమలు శ్రీరామచంద్రుని యొక్క ప్రభ మీద చెక్కడం జరిగింది.